హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీస్‌లో మనకి ఎలాంటి బ్రాండ్స్‌లలో ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్వేర్ అనేది అవైలబుల్ ఉంది అనేది చూద్దామండి. జనరల్‌గా ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్వేర్ అంటే చాలా బ్రాండ్స్‌లో అవైలబుల్ ఉంటాయి కదా! సో, మనకి అగ్రోమెక్‌లో ఏ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి, మంచి బ్రాండ్స్ ఏవేవి ఉన్నాయి అండ్ ఏ బ్రాండ్స్‌లో ట్రైప్లై కుక్వేర్ అనేది ఉంది అనేది చూద్దామండి. అంటే నార్మల్ స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్వేర్ కాకుండా ఎస్పెషల్లీ ఓన్లీ ట్రైప్లై కుక్వేర్ అనేది ఏ బ్రాండ్స్‌లో ఉందనేది చూద్దాము. సో, ఇదంతా వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అండి. చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ అంతా వాళ్ళదే. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అని ఉంటుంది. అలా కంప్లీట్ 1 బిల్డింగ్ పక్కన 1 బిల్డింగ్ అలా ఉంటాయన్నమాట. సో, మనం ఎప్పుడైనా అగ్రోమెక్ ఇండస్ట్రీస్‌కి వెళ్తే ఫస్ట్ అయితే యూనిట్ 1కి వెళ్తాము. ఏదైనా ప్లాస్టిక్, గ్లాస్‌వేర్ కావాలంటే యూనిట్ 2కి వెళ్తామన్నమాట. యూనిట్ 1లో మనకి ట్రైప్లై కుక్వేర్స్ అనేవి 3rd ఫ్లోర్‌లో అవైలబుల్ ఉంటాయండి. సో, గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ కాకుండా 3rd ఫ్లోర్ అనమాట. సో, లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 3rd ఫ్లోర్‌కి వెళ్తే కంప్లీట్ మనకు అక్కడ ఏంటంటే ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్వేర్, నాట్ ఓన్లీ ట్రైప్లై అండి, అక్కడ కంప్లీట్‌గా బ్రాండెడ్ కుక్వేర్ సెట్స్ ఉంటాయన్నమాట. అంటే ప్రెషర్ కుక్కర్స్, ఫ్రై ప్యాన్స్, తర్వాత ఏమంటారు సాస్ ప్యాన్స్, సాస్ పాట్స్ అలాంటివి, నాన్ స్టిక్వి, తర్వాత క్యాస్ట్ ఐరన్ కుక్వేర్, ఇవన్నీ కూడా మనకి 3rd ఫ్లోర్‌లో అవైలబుల్ ఉంటాయన్నమాట. సో, ఈ 3rd ఫ్లోర్‌లో మనకి ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్వేర్ అనేది ప్రెస్టీజ్ బ్రాండ్‌లో అవైలబుల్ ఉందండి. ప్రెస్టీజ్‌లో వచ్చేసి ట్రైప్లై ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి అండ్ ట్రైప్లై కడాయిస్ ఉన్నాయన్నమాట. ట్రైప్లై సాస్ పాట్స్ ఉన్నాయి అండ్ ఫ్రై ప్యాన్స్ ఉన్నాయన్నమాట. సో, ఇవి వచ్చేసి ప్రెస్టీజ్‌లో ఉన్నాయి. ప్రెస్టీజ్‌లో ఏంటంటే కొంచెం లిమిటెడ్ కలెక్షన్ అండి. లిమిటెడ్ అంటే ఓన్లీ ప్రెషర్ కుక్కర్స్ అయితే బాగుంటాయి ట్రైప్లైలో, అవి కాకుండా లిమిటెడ్ అనమాట. అంటే ఫ్రై ప్యాన్, తర్వాత సాస్ పాట్ అండ్ కడాయి అనమాట. ఇవి మట్టుకే ఉన్నాయి. అండ్ ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, టస్లా అని, తర్వాత సాస్ ప్యాన్లలో కూడా డిఫరెంట్గా విత్ లిడ్, వితౌట్ లిడ్ అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏమీ ఉండవు అనమాట. ఇవే 2 మోడల్స్ ఉంటాయి. బట్ ప్రెస్టీజ్ అంటే ఇష్టపడే వాళ్ళు ప్రెస్టీజ్ ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు. సో, మనకి ఇక్కడ అగ్రోమెక్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఈ బ్రాండ్స్ అన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ప్రెస్టీజ్ చూపిస్తున్నాను కదా, ఇప్పుడు దాని పక్కనే ఇంకొకటి వినోద్ ఉంటుంది, దాని పక్కన బర్గ్నర్ ఉంటుంది, దాని పక్కనే హాకిన్స్ ఉంటుంది, దాని పక్కనే మేయర్స్ ఉంటుంది, మేయర్ బ్రాండ్. సో, ఇలా ఒక్కొక్క బ్రాండ్ అనేది పక్కపక్కనే ఉంటుందన్నమాట. దీనివల్ల చాలా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఒక బ్రాండ్‌లో మనకు కావాల్సిన ఐటెమ్ సైజ్ కానివ్వండి, మనకు కావాల్సిన ఐటెమ్ కానివ్వండి, దొరకలేదనుకోండి ప్రోడక్ట్, పక్కనే ఉన్న బ్రాండ్‌లో కూడా చెక్ చేసుకొని ప్రైస్ వేరియేషన్ కానివ్వండి, సైజెస్ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి, వేరియేషన్ కంపారిజన్ అక్కడే మనం చేసేసుకొని మనకి ఏది బాగుంది క్వాలిటీ అనేది చూసుకొని తీసేసుకోవచ్చు అనమాట. అదొక మెయిన్ అడ్వాంటేజ్ అండి నన్ను అడిగితే. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రైజెస్ విషయానికి వస్తే మీరు అమెజాన్తో కంపేర్ చేస్తే నన్ను అడిగితే ఇక్కడే తక్కువ ఉంటాయండి. అంటే అప్పుడప్పుడు అమెజాన్లో ప్రైజెస్ డిస్కౌంట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక 200-300 రూపీస్ వేరియేషన్ అయితే అమెజాన్కి ఇక్కడికి ఉంటుందండి. అదొకటి మీరు చెక్ చేసుకోండి. బట్ అమెజాన్లో కంటే కూడా నన్ను అడిగితే డైరెక్ట్గా ఇలా అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్తే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కుక్వేర్స్ ఉంటాయి కాబట్టి మనకు నచ్చింది మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదొక మెయిన్ అడ్వాంటేజ్. అండ్ మేయర్ బ్రాండ్లో కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయండి. అంటే కడాయిస్, ఫ్రై ప్యాన్స్, సాస్ ప్యాన్స్, టస్లా ఉంటాయి. కాకపోతే లిమిటెడ్ మోడల్స్ అనమాట. ఇవి మెయిన్గా యూజ్ చేస్తారు. కాకపోతే ఇవన్నీ చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంటాయన్నమాట మేయర్ బ్రాండ్లో. మేయర్ బ్రాండ్ ఏంటంటే అండి, ఇది కంప్లీట్ నికెల్ ఫ్రీ ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్వేర్ అనమాట. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు 0 నికెల్ అని. అలా ఏ బ్రాండ్ పైన మెన్షన్ చేయరనమాట. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మెన్షన్ చేస్తారనమాట. సో, చాలామంది మేయర్ కుక్వేర్ని యూస్ చేయడానికి ఇష్టపడుతుంటారు. యూస్ చేసిన వాళ్ళు కూడా బాగుంది అని చెప్పేసి చాలామంది రివ్యూస్ పెడుతూ ఉంటారండి. బట్ నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు మేయర్ కుక్వేర్ అనేది పర్సనల్‌గా యూజ్ చేయలేదు. అన్ని బ్రాండ్స్ యూజ్ చేశాను కానీ ఇదొక్కటే యూజ్ చేయలేదు. చూడాలి ఫ్యూచర్‌లో తీసుకోవాలనమాట.
అండ్ నాన్ స్టిక్ లేయర్ వచ్చిన కుక్వేర్ అనేది మనకి ట్రైప్లైలో మేయర్లో అవైలబుల్ లేదండి. నార్మల్ ఓన్లీ ట్రైప్లై కుక్వేర్స్ మట్టుకే ఉన్నాయన్నమాట. సో ఇదంతా వచ్చేసి కంప్లీట్ మేయర్ బ్రాండ్ కుక్వేర్ కలెక్షన్ అండి. మీరు చూడొచ్చు అన్నీ 1 by 1. నెక్స్ట్ వినోద్ బ్రాండ్ కూడా అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో అవైలబుల్ ఉందండి. వినోద్ బ్రాండ్లో కూడా కొంచెం ఎక్కువే కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. అంటే టోప్స్, సాస్ పాట్స్, సాస్ ప్యాన్స్, తర్వాత ఫ్రై ప్యాన్స్, కడాయిస్ అండ్ నాన్ స్టిక్ లేయర్ వచ్చిన కడాయిస్, సాస్ పాట్స్ అండ్ నాన్ స్టిక్ లేయర్ వచ్చిన ఏమంటారు దోశ ప్యాన్స్, రోటీ తవా ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వినోద్లో మటుకు మనకి అగ్రోమెక్లో చాలా కలెక్షనే ఉందండి. వినోద్ బ్రాండ్లో ఏంటంటే మనకి కొంచెం ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. వేరే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కంటే కూడా, అంటే వేరే బ్రాండ్స్ కంటే కూడా కొంచెం తక్కువ ఉంటుంది ప్రైస్. అంటే ఆల్మోస్ట్ ఒక 400 to 500 డిఫరెన్స్ కూడా ఉంటుందండి. అంటే మీరు చెక్ చేయండి ఒకసారి. మీకు ఎలాగో అగ్రోమెక్కి వెళ్తే అన్ని బ్రాండ్స్ పక్కపక్కనే ఉంటాయి కాబట్టి మీకు కూడా చెక్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అన్నమాట. సో చెక్ చేసుకోవచ్చు. నేను అబ్జర్వ్ చేసినంత మట్టుకైతే వినోద్ బ్రాండ్లో ఉండే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేది నార్మల్ డిఫరెంట్ బ్రాండ్స్ కంటే కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనేది నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇందులో కూడా సాస్ పాట్స్ కూడా ఉంటాయండి. చూడొచ్చు మీరు, సైజెస్లో ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్. అండ్ సాస్ ప్యాన్స్ ఉన్నాయి, విత్ లిడ్ ఉన్నాయి, వితౌట్ లిడ్ ఉన్నాయి, ఫ్రై ప్యాన్స్ ఉన్నాయి. ఇలా చాలా రకాల కుక్వేర్ అనేది వినోద్ బ్రాండ్లో అవైలబుల్ ఉంటుందండి. మీరు మెయిన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వినోద్ బ్రాండ్లో, బర్గ్నర్ బ్రాండ్లో అండ్ స్టాల్ బ్రాండ్లో వైడ్ రేంజ్ ఆఫ్ కుక్వేర్ ఉందండి. వేరే అన్ని బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఈ 3 బ్రాండ్స్లో డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ సైజెస్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉందండి. ఈ 3 బ్రాండ్స్లో మీరు చూడొచ్చు మీకు ట్రైప్లైలో కావాలంటే. అండ్ ఈ 3 బ్రాండ్స్ అనే కాదండి, అన్ని బ్రాండ్స్లో నేను అబ్జర్వ్ చేసినంత మట్టికి నా యూసేజ్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆల్మోస్ట్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ అండి. క్వాలిటీ వైజ్, మెయింటెనెన్స్ వైజ్, యూసేజ్ వైజ్ ఆల్మోస్ట్ సిమిలర్ అండి. మనకి ఏ బ్రాండ్తో కంపేర్ చేసినా కూడా అన్ని బ్రాండ్స్, అంటే నేను ఆల్మోస్ట్ ఒక 3-4 బ్రాండ్స్ యూస్ చేస్తున్నాను ప్రజెంట్. సో నాకు ఎక్కడ అరే ఈ బ్రాండ్ చాలా బాగుంది, ఈ బ్రాండ్ అసలు బాగాలేదు అన్న ఫీలింగ్ అయితే ఎప్పుడు రాలేదు. అన్ని బ్రాండ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయండి. సో మనం దాన్ని కరెక్ట్గా యూసేజ్ చేయాలి అంతే. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నదంతా వచ్చేసి స్టాల్ బ్రాండ్లో అవైలబుల్ ఉన్న ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఫ్రమ్ అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అండి. సో చూడొచ్చు ఎంత కలెక్షన్ ఉందంటే మనకి క్యాప్చర్ చేయడానికి కూడా చాలా టైం పడుతుందన్నమాట. అంత కలెక్షన్ ఉంది. సైజెస్ కూడా అండి ఎన్ని సైజెస్ ఉన్నాయి. ప్రతి దానిలో స్టార్టింగ్ ఫ్రమ్ 14 సెంటీమీటర్స్, 16 సెంటీమీటర్స్తో స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 40 సెంటీమీటర్స్ వరకు కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ స్టాల్ బ్రాండ్లో మనకి ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి, ట్రైప్లై ప్రెషర్ కుక్కర్స్, తర్వాత టోప్, టస్లా, సాస్ ప్యాన్, సాస్ పాట్, ఫ్రై ప్యాన్ అండ్ ఇవన్నీ కూడా మనకి విత్ నాన్ స్టిక్ లేయర్లో కూడా మళ్ళీ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే నాన్ స్టిక్ లేయర్ వచ్చిన కడాయిస్, నాన్ స్టిక్ లేయర్ వచ్చిన ఫ్రై ప్యాన్స్, నాన్ స్టిక్ లేయర్ వచ్చిన టస్లా మోడల్, ఇలా డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో మేజర్గా అయితే స్టాల్లో, బర్గ్నర్లో, వినోద్లో అయితే చాలా కలెక్షన్ ఉంటుందండి. చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటుంది. మీరు పర్సనల్గా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో మీ యూసేజ్ని బట్టి, మీరు ఎంతమంది ఉంటారు ఇంట్లో అనే దాన్ని బట్టి, మీ యూసేజ్ ఎలా ఉంటుంది, ఎంత క్వాంటిటీ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయ్యి మీరు ఎలాంటి కుక్కర్ తీసుకోవాలనేది డిసైడ్ అవ్వండి. ఇంకొక మెయిన్ థింగ్ చెప్పాలండి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ గురించి ఏంటంటే, మనము ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్లో
యూజ్ చేయకూడదండి. లో ఫ్లేమ్ అనమాట, సిమ్లో పెడతామంటాం కదా, సిమ్లో పెట్టి మట్టుకే కుకింగ్ అనేది చెయ్యాలి. హై ఫ్లేమ్ పెడితే మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. సో మీడియం కూడా పెట్టడానికి ఉండదు, లో ఫ్లేమ్లో పెడితేనే మంచిగా కుక్ అవుతుంది. లేదు అంటే మీరు పులుసులు అనుకోండి, పులుసులు అయితే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టినా ఓకే, బట్ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. పులుసులైనా కూడా హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే బాటమ్ అంతా గట్టిగా అడుగంటిపోతుందన్నమాట. అందుకే లో ఫ్లేమ్లో కుక్ చేయాలండి. లో ఫ్లేమ్లో కుక్ చేసినప్పటికీ కూడా 5 మినిట్స్కి ఒకసారి వచ్చి కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే అడుగంటిపోతుంది. అదొక్కటి మట్టుకి ఇందులో మేజర్ మైనస్ పాయింట్, బట్ అది మనం రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ మెయింటెనెన్స్ వైజ్, క్లీనింగ్ వైజ్ చూస్తే మటుకు చాలా ఈజీ అండి. అసలు దీనికి మెయింటెనెన్స్ అయితే జీరో మెయింటెనెన్స్. ఎలా అంటే అలా రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు. స్టీల్ స్పూన్స్ యూజ్ చేయొచ్చు, ఏ స్పూన్స్ అయినా యూజ్ చేయొచ్చు కుకింగ్ చేసేప్పుడు. అండ్ వాషింగ్ కూడా చాలా సింపుల్ అనమాట. అండ్ మనం డిష్ వాషర్ సేఫ్ కదా, సో డిష్ వాషర్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. స్టీల్ కుక్వేర్కి మెయిన్ అడ్వాంటేజ్ అదే అండి, డిష్ వాషర్లో వేయడానికి ఉంటుంది. వేరే క్యాస్ట్ ఐరన్ అలాంటివి అయితే మనం డిష్ వాషర్లో వేయలేము. బట్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఏంటంటే కంప్లీట్గా మనం డిష్ వాషర్ సేఫ్ కాబట్టి హ్యాపీగా డిష్ వాషర్లో యూజ్ చేసుకోవచ్చు క్లీనింగ్ కోసము. సో చాలా ఈజీ అండి, క్లీనింగ్ ప్రాసెస్ అవ్వనివ్వండి, మెయింటెనెన్స్ అవ్వనివ్వండి, చాలా ఈజీ, చాలా సింపుల్. బట్ కుకింగ్ అప్పుడే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ కుకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో అవైలబుల్ ఉన్న మెయిన్ బ్రాండ్స్ వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ గురించి చెప్తున్నానండి. స్టాల్ మెయిన్ బ్రాండ్ ఉంది, బర్గ్నర్ ఉంది, ప్రెస్టేజ్ ఉంది, వినోద్ ఉంది, అండ్ ఇంకా కొన్ని నాన్ బ్రాండెడ్ కూడా ఉన్నాయండి. నాన్ బ్రాండెడ్ అంటే అంత పాపులర్ కాదనమాట. ఆల్డా అని ఒక బ్రాండ్ ఉంటుందండి, అదొకటి ఉంది. ఇంకా వేరే చాలా ఉన్నాయి, బట్ బ్రాండెడ్గా చూసుకుంటే మటుకి ఇవి మెయిన్ అన్నమాట. అండ్ అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో ప్రైజెస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి, చాలా హోల్సేల్ ప్రైజెస్కి, తక్కువ ప్రైజెస్కి ఇస్తారు. సో మనం అమెజాన్లో కంపేర్ చేసిన దానికంటే కూడా అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదండి. బట్ అప్పుడప్పుడు ఏదైనా మేజర్ డిస్కౌంట్స్ ఏదైనా ఉన్నప్పుడు అమెజాన్లో తక్కువ ఉండొచ్చు, బట్ అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో పర్చేస్ చేయడమే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయన్నమాట. మీరు బయట ఎక్కడ స్టోర్లో వెళ్ళి కనుక్కున్నా కూడా దానికంటే చాలా తక్కువ ప్రైస్లో మనకి అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేవి బ్రాండెడ్లో దొరుకుతాయి. ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్లో మనకి ఇప్పుడు దోశ ప్యాన్స్, రోటీ తవా కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో నాన్ స్టిక్ లేయర్ వస్తుందన్నమాట. సో నేనైతే ప్రజెంట్ ఒకటి రోటీ తవా యూసేజ్ చేస్తున్నాను. తొందరలోనే మీకు దాని రివ్యూ అనేది ఖచ్చితంగా ఇస్తానండి. సో దోశ తవా అయితే యూజ్ చేయలేదు, బట్ రోటీ తవా అయితే యూజ్ చేస్తున్నాను. సో అది ఎవరైతే ట్రైప్లైలో రోటీ తవా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. సో అది నేను తొందరలోనే మీతో వీడియో అనేది షేర్ చేస్తానండి తప్పకుండా. ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ అనమాట. ఆల్మోస్ట్ నేను కొని కూడా 1 మంత్ అయిపోయిందండి. మేము ఏంటంటే రెగ్యులర్గా చపాతీస్ చేస్తామన్నమాట ఇంట్లో, డైలీ యూసేజ్ ఉంటుంది మాకు చపాతీస్. సో అందుకోసమని నాకు ఆల్మోస్ట్ దాని గురించి ఒక ఐడియా వచ్చేసింది, బట్ ఇంకొంచెం క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో విత్ నేను కుకింగ్ చేసేటప్పుడు, చపాతీస్ చేసేటప్పుడు కూడా వీడియో క్లిప్పింగ్స్ తీసి మీతో దాని గురించి, ప్రోడక్ట్ గురించి ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ అనేది తప్పకుండా ఇస్తానండి.
సో చాలామందికి యూజ్ అవుతుంది, ఎందుకంటే నన్ను చాలామంది అడిగారనమాట దోశ ప్యాన్, రోటి తవా గురించి. సో నేను తప్పకుండా రోటి తవా గురించి అయితే ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ అనేది షేర్ చేస్తానండి. బర్గ్నర్ బ్రాండ్లో ఏంటంటే మనకి ఫ్రై ప్యాన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. నార్మల్ రెగ్యులర్వే కాకుండా ఇలాంటి షేప్లో ఉంటాయన్నమాట. కంప్లీట్ ఫ్లాట్ బాటమ్ వచ్చేసి, అండ్ ఇవే వితౌట్ హ్యాండిల్స్లో కూడా ఉంటాయన్నమాట. అంటే మనం తస్లా అంటాము చూడండి, అలాంటివే, కాకపోతే ఫ్లాట్ బాటమ్ అనమాట. ఇవేంటంటే స్పెషల్గా మనకి ఫిష్ ఫ్రైస్కి బాగా యూజ్ అవుతుందండి. ఫిష్ కర్రీస్ చేసుకోవడానికి అండ్ ఫిష్ ఫ్రైస్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇవైతే వచ్చేసి బర్గ్నర్ బ్రాండ్ నుండి. సో బర్గ్నర్ బ్రాండ్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయండి. టస్లా, టోప్, తర్వాత సాస్ పాట్, సాస్ ప్యాన్, ఫ్రై ప్యాన్స్, కడాయిస్, అండ్ నాన్ స్టిక్లో కూడా కడాయిస్, నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్స్, నాన్ స్టిక్ టస్లా. సో ఇలాంటి మోడల్స్ చాలా అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు సాస్ ప్యాన్స్ ఎంత బాగున్నాయో, క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయండి. 2000 చేంజ్ అలా ఉన్నాయి. అండ్ ఇందులో మనకి సైజెస్ ఉన్నాయి, అండ్ ఇందులో విత్ లిడ్ ఉన్నాయండి, వితౌట్ లిడ్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. నాన్ స్టిక్ లేయర్ వచ్చిన ఏ కుక్వేర్ అయినా ట్రైపులేలో కొంచెం కాస్ట్లీ ఉంటుందండి. మీరు ఇక్కడ చూస్తే సాస్ పాట్స్ విత్ నాన్ స్టిక్ లేయర్ వచ్చిందనమాట. ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. కడాయిస్ అవ్వనివ్వండి, సాస్ పాట్స్ అవ్వనివ్వండి, ఫ్రై ప్యాన్స్ అవ్వనివ్వండి, నాన్ స్టిక్ లేయర్ వాడు ఇచ్చాడు అంటే కొంచెం కాస్ట్ అనేది నార్మల్ ట్రైప్లే కుక్వేర్ కంటే ఎక్కువే ఉంటుందండి. దట్టు నేను ఈ ప్రైస్ ఎక్కువ ఎందులో అబ్జర్వ్ చేశాను అంటే బర్గ్నర్ బ్రాండ్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉందన్నమాట. సో మీకు కంపారిజన్కి పక్కనే డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి మీరు స్టోర్కి వెళ్ళినప్పుడు పక్కనే ఉన్న డిఫరెంట్ బ్రాండ్స్తో కూడా కంపేర్ చేసుకొని మీకు ఏ బ్రాండ్ బాగుంటుంది అనిపిస్తే అది తీసుకోండి. నన్ను అడిగితే అయితే యూసేజ్ వైజ్, మెయింటెనెన్స్ వైజ్, క్లీనింగ్ వైజ్ నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అయితే ఆల్ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఫ్రమ్ ఆల్ బ్రాండ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ అండి. సో నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే. నాకు పెద్దగా ఇక్కడ డిఫరెన్స్ అనేది కనిపించలేదు, ఆల్మోస్ట్ సేమ్. ఎందుకంటే ట్రైప్లే కుక్వేర్ అంటే ఏముందండి, పైన ఒక స్టెయిన్లెస్ స్టీల్ లేయర్ ఉంటుంది, కింద స్టెయిన్లెస్ స్టీల్ లేయర్ ఉంటుంది, మధ్యలో మనకి అల్యూమినియం లేయర్ ఉంటుంది. సో ప్రతి బ్రాండ్లో ఉండేది అదే. సో స్టీల్ క్వాలిటీ ఇంత ప్రైస్ పెట్టినప్పుడు వాళ్ళు మంచి క్వాలిటీనే ఇస్తున్నారు. సో మనం ఏ బ్రాండ్లో తీసుకున్నా కూడా ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేది సిమిలర్గానే ఉంటుందండి. బట్ కొంతమందికి ఫేవరెట్ బ్రాండ్స్ ఉంటాయి కదా. సో బర్గ్నర్ కొంతమందికి నచ్చుతుంది, ప్రెస్టేజ్ కొంతమందికి నచ్చుతుంది, నాకైతే స్టాల్ నచ్చుతుంది. సో ఎందుకో స్టాల్ అనేది నాకు బాగా నచ్చుతుంది. అంటే అన్ని కుక్వేర్స్ యూజ్ చేసినా అన్ని సిమిలర్గా ఉన్నా కూడా నాకు ఎందుకో స్టాల్ నచ్చుతుంది, అదేంటో తెలీదు. అలా కొంతమందికి కొన్ని ఫేవరెట్ బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకు నచ్చినట్టుగా తీసుకోవచ్చండి. సో ప్రాబ్లం ఏం లేదు, అన్నీ సిమిలర్గానే వర్క్ చేస్తాయి, సిమిలర్గానే అన్నీ ఉంటాయన్నమాట. బట్ ప్రైజెస్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. బ్రాండ్కి ప్రైజెస్ అనేది చేంజెస్ ఉంటాయి. స్టాల్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బర్గ్నర్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మనము ప్రెస్టేజ్ తర్వాత వినోద్, అన్నిటికంటే వినోద్ కొంచెం మంచిగా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. సో అవన్నీ చూసుకొని మనము పర్చేస్ చేసుకోవాలన్నమాట.
నేనైతే ఈ వీడియోలో మనకి అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో ఏ బ్రాండ్స్లో మనకి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేది అవైలబుల్ ఉంది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, క్లియర్గా చూపించాను కూడా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, సో దట్ నేను మీకు రిప్లై ఇచ్చి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో అయితే తప్పకుండా అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. అంటే ఎవరైతే ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకే టేక్ కేర్, బై బాయ్.